ఓకే. ఇప్పుడు మనం మన కాంగ్రెస్ ప్రస్తుత మన ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే సార్, కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే ప్రకటించిండ్రో, ఒక హామీ ఇచ్చిన పేరు కోసమే ప్రకటించినట్లు ఉందా పరిస్థితి చూస్తే? లేకపోతే నిజంగా ఆ ప్రకటనలో చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ ప్రకటనలు పెద్ద చిత్తశుద్ధి ఏం లేదు. ఏదో అధికారం చేపట్టాలి అనేటువంటి ఒకే ఒక కాంక్షతో వాళ్ళు కోరికతో వాళ్ళు అడ్డమైన హామీలు ఇచ్చినారు. ఒక్క హామీ కూడా అమలుపరచగా చతికిలబడ్డారు. ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ చూద్దాం. 42% రిజర్వేషన్ కొరకు వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట 2024లో ఫిబ్రవరిలో అవును. అసెంబ్లీలో ఆమోదం చేసినారు. ఆ తర్వాత మర్చిపోయిండ్రు. హ్మ్. మర్చిపోయి ఏం చేసేసిండ్రు మళ్ళీ అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే ఫిబ్రవరి నుంచి హ్మ్. అక్టోబర్ వరకు ఏం చేయలే. హ్మ్. మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసిండ్రు ఈ మధ్యకాలంలో బీసీ ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి 23%తో రిజర్వేషన్‌కు 23% రిజర్వేషన్‌తో ఎన్నికలకు వెళ్దామని ప్రయత్నాలు చేసినారు. అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. హ్మ్. ఆ దిశలో పని కూడా జరిగింది. అప్పుడు నేను ఇంకా ఇతర కొన్ని సంఘాలతో కలిసి జూలై 30, 2024 రోజు మా తాజకృష్ణ హోటల్‌లో ఒక పెద్ద సమావేశం నిర్వహించి అన్ని బీసీ సంఘాలకు మరొకసారి మనం మోసపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకోబోతుంది. మనం ఇప్పుడు ఉద్యమించాలి. లేకపోతే హ్మ్. వాళ్ళు కులగణన చేయరు, రిజర్వేషన్‌లు పెంచరు అన్నప్పుడు అన్ని సంఘాలు కూడా గట్టిగా పోరాటం చేస్తే అక్టోబర్ 10థ్ రోజు కులగణనకు సంబంధించినటువంటి జీవో ఇచ్చింది. హ్మ్. ఏమైందండి ఫిబ్రవరి నుంచి అక్టోబర్ దాకా అక్టోబర్ దాకా. అంటే ఎన్ని నెలలు? 8 మంత్స్. అవును. అది అంటే మీరు వీళ్ళు జూలైలో స్టార్ట్ చేస్తే. మేము చేస్తే జూలైలో అప్పటినుంచి హ్మ్. ఆగస్టు, సెప్టెంబర్‌లో బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తే అక్టోబర్‌లో వచ్చింది. హ్మ్. కులగణన అనేది వీళ్ళు నవంబర్‌లో అవును. జేసినారు. ఆ కులగణనలో కూడా అనేకమైన తప్పులున్నాయని మేము బయటకు చేస్తే మళ్ళా ఫిబ్రవరిలో ఏదో నామమాత్రంగా వారం రోజులు మళ్ళా రీసర్వే కూడా చేయించారు. హ్మ్. సెకండ్. తర్వాత 42% సంబంధించి మొట్టమొదట వాళ్ళు అసెంబ్లీలో మార్చి 17థ్ రోజు ఒక బిల్లు పాస్ చేశారు. హ్మ్. సో 2 బిల్లులు పెట్టారు. 2 బిల్లులు క్లియర్ చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించారు. అక్కడ వరకు ఓకే. హ్మ్. కానీ కేంద్రం పైన ఎంత ప్రెషర్ పెట్టాలనో అంత ప్రెషర్ పెట్టలేదు. పెట్టలే. ఇవాళ భారతదేశంలో 50% బీసీలకు, ఎస్సీలకు 18, ఎస్టీలకు 1% అంటే ఎస్టీ జనాభా తక్కువ. అక్కడ 69%. 69% రిజర్వేషన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. సో, తమిళనాడు ఎట్లా చేయించుకుంది? నైన్త్ షెడ్యూల్‌లో పెట్టించుకుంది కాబట్టి ఈ రోజు కూడా ఆళ్ళు ప్రొటెక్షన్ పొందుతున్నారు. ఈ రోజు కూడా అమలైతుంది. సో, ఇక్కడ మేమేమన్నామంటే తమిళనాడు మోడల్ లాగా. జయలలిత ఆ రోజు ముఖ్యమంత్రి. ఆమె ఏం చేసింది? 69% అంటే ఇది నైన్త్ షెడ్యూల్‌లో పెట్టిస్తేనే నేను మళ్ళీ చెన్నైకి తిరిగొస్తానని శపథం అవును. చేసి ఢిల్లీకి వెళ్లి, ఢిల్లీలో ఉండి ఉండి ప్రధానమంత్రిని చేయించి. ఒప్పించి, ఆ రోజున్న రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను ఒప్పించి నైన్త్ షెడ్యూల్‌లో పెట్టించుకోవచ్చు. మరి మీకు ఆ చిత్తశుద్ధి ఏదండి? ఏదో ఒక రోజు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మాకయిపోయిందని. హ్మ్. ఆమె ఒక 6 సార్లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, వాళ్ళ డౌట్స్ ఉంటే క్లారిటీ ఇచ్చి, వాళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకెళ్ళి, పివి నరసింహారావు మీద, ఇతరుల మీద ప్రెషర్ పెట్టి చేయించుకొచ్చింది. మీరు ఎన్ని సార్లు ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు పెట్టారండి? అది అవును. పెట్టమంటే మాట్లాడకుండా మళ్ళీ తీసుకొచ్చేసి సెక్షన్ 285 ఎత్తేస్తాం, అవును. జీవో ఇస్తాం. ఆ జీవో నిలుస్తాయా? నిల్వవు. మరి అదేగా జరిగింది ఇప్పుడు హైకోర్టు. హ్మ్. జీవోలు ఎలాగూ నిలవట్లేదు. కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్న పరిస్థితులు మనం సంవత్సరాల తరబడి చూస్తున్నాం సార్. మీరన్నట్లు ఈ కూర్పయితే సరిగా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలలో కూడా కేవలం ఈ రిజర్వేషన్‌కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కూర్పు సరిగా లేదని ఇందాక మీరన్న మాటలే అంటున్నారు. సో, ఆ ఆరోపణల్లో నిజం ఉంది అని అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మనకి జయలలిత చేసిన ఆ స్టంట్‌లేవైతే ఉన్నాయో నిజంగా సాధించుకోవాలంటే మన విషయంలో తెలంగాణ విషయంలో అవి సాధ్యమయ్యే పనేనా? 100% సాధ్యమైంది. ఎట్లా అంటే ఇవాళ కాంగ్రెస్ కూటమికి, ఇండి హ్మ్. కూటమికి లోక్‌సభలో 39 పార్టీల మద్దతుంది. 235 మంది లోక్‌సభ సభ్యులు. ఓకే. ఇవాళ కూడా ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. హ్మ్. వాళ్ళకి పూర్తి అవును. మెజారిటీ లేదు. ఆ రోజు పివి నరసింహారావుకి ఎట్లనో వీరికి కూడా వీళ్ళకి అట్లనే కూడా ఉంది అంతే. ఇప్పుడు హ్మ్. ఒకటి. 2 మూడవది ఏందంటే అనునిత్యం సామాజిక న్యాయము 50% సీలింగ్ బద్దలు కొడతామని చెప్పే రాహుల్ గాంధీ మొన్న జరిగిన వర్షాకాల సమావేశాల్లో 30 రోజులు జరిగితే 3 నిమిషాలు కూడా ఈ విషయం మీద మాట్లాడలే. మాట్లాడలేడు ఆయన. హ్మ్. మరి ఆయనకు చిత్తశుద్ధి ఉన్నట్టా? లేనట్టా? హ్మ్. ఒకటి. రెండోది రాష్ట్ర ప్రభుత్వము రాహుల్ గాంధీ గారిని అక్కడేదో కేసులో ఇరికిచ్చారని రాష్ట్ర బంద్ ఇచ్చారు. హ్మ్. మరి మా బీసీ బిల్లుకు అడ్డుపడుతున్నారని ఎందుకు రాష్ట్ర బంద్ ఇవ్వరండి? హ్మ్. అంటే ఓకే. బీసీ బిల్లు అంత మీకు అవసరం లేదా? పనికిరానిలాగా అనిపిస్తుందా? హ్మ్. నువ్వు కాళేశ్వరం రిపోర్ట్ మీద తక్షణమే అఖిలపక్షాన్ని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తావు. హ్మ్. మరి బీసీ బిల్లు మీద ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు?
సో మేము అడిగేది అంటే రాష్ట్ర ప్రభుత్వం నటిస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నట్ట. అందులో ఉండే మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కావచ్చు, ఓకే. వీళ్ళకు ఉంది ఉమ్, అంతర్గతంగా, వీళ్ళు నిజంగా కూడా రిజర్వేషన్ రావాలని చిత్తశుద్ధితో పనిచేస్తుండ్రు. కానీ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి కానీ ఆ తర్వాత స్థాయిలో వాళ్ళు దీన్ని ఎట్లా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పార్టీకి కూడా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళకి ఎవ్వరికి కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. కేవలం అందరూ నటిస్తున్నారు. ఓకే. ఈ నటించడంతో వాళ్ళు ఆ మనకి ఏది హాలీవుడ్లో ఉండే అవార్డు కూడా ఆస్కార్. దక్కించుకోవచ్చు వీళ్ళు. ఆస్కార్ అంత ఆస్కార్ అవార్డు నటించడంలో. దక్కించుకున్నంత ఓకే. స్థాయిలో నటన కొనసాగిస్తాం. ఈ ఆధిపత్య కుల సంఘాలకు ఎక్కువగా ఇస్తారా ఈ బీసీ రిజర్వేషన్ అనేది బూచిగా చూపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే వాళ్ళు పార్టీలు అవుతాయా, ఆధిపత్య కుల సంఘాలు ఎక్కువగా అవుతాయా? ఇప్పుడు ఆధిపత్య కుల సంఘాలు అంటే 3 అంతే. కులాల ఆధిపత్య కులాలు ఉన్నాయి. వాళ్ళకు కుల సంఘాలు ఉన్నాయి. ఎట్లాగో వాళ్ళ పార్టీలే కదా. ఉమ్, ఇవాళ మనం తీసుకుంటే వెలుమలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెడ్డిలకు సంబంధించి కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఉంది, కమాలకు సంబంధించి టీడీపీ పార్టీ ఉంది. ఉమ్, సో తెలంగాణలో వస్తే కొంత కమ్మలు అన్ని పార్టీలలో ఉండదు. ఇక బీజేపీ అంటే బీజేపీ బ్రాహ్మణ్స్, ఉమ్, బనియాస్, వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ ఆధిపత్య కులాలు. సో ఇవాళ ఆధిపత్య కులాలకు సంఘాలు ఉన్నాయి, ఇటు పార్టీలు ఉన్నాయి. ఇవాళ బీసీలకు ఎక్కడ ఉందండి పార్టీ? బీసీ వాదం గురించి మాట్లాడే ఒక్క పార్టీ కూడా లేదు ఈ రాష్ట్రంలో. అందుకనే కదా బీసీ వాదం ముందుకు పోతలేదు, బీసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సంగతి పక్కన పెడితే కులాలుగా ఎప్పటి నుంచో విడిపోయినాం సార్. మనలో ఐకమత్యం అనేది ఏకదాటిగా ఒక్క పర్సన్ ముందు నడిపితే అది సక్సెస్ అవుతుంది, తలొక మాట చెప్తే అయితే సక్సెస్ కాని పరిస్థితి. ఒక మేధావి వర్గం నేతతో నేను మాట్లాడుతున్నప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఇప్పుడున్న వాళ్ళ వల్ల సాధ్యం కాదు, అయితే గీతే చంద్రబాబు వల్ల సాధ్యమవుతుంది అని ఒక మాట అన్నారు. మీరేమంటారు? తప్పదు. ఎవరి వలన సాధ్యం కాదు, కేవలం ప్రజలతోటే సాధ్యమైంది. ప్రజా ఉద్యమాలను నిర్మిస్తేనే సాధ్యమైంది. ఈవెన్ జయలలిత బ్రాహ్మణ్ అయినా, అవును. నరసింహారావు, పివి నరసింహారావు బ్రాహ్మణ్ అయినా, శంకర్ దయాళ్ శర్మ బ్రాహ్మణ్ అయినా, చేయించింది ఎవరు? ప్రజలు, తమిళనాడు Right. ప్రజలు. వీళ్ళంతా Exactly. కేవలం ఒక టూల్స్ మాత్రమే, నిమిత్త మాత్రులు అక్కడ. సో ప్రజల ఉద్యమాన్ని నిర్మిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళని కాదని ముందుకు పోలేదు, పోతే వాళ్లకు సమాధులే గతి కానీ ఇంకోటి ఏమి ఉండవు. అందుకనే ప్రజలను ఉద్యమం వైపు సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి అని అవును. నినాకమును ఏర్పాటు చేయడం జరిగింది. 24వ తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. అట్లాగే ఎజెండా సార్ అంటే ఎవరెవరు నాయకులు పాల్గొంటారు? అందులో 24వ తారీఖు. నేను, ఈశ్వరయ్య గారు, ఉమ్, అదేవిధంగా విశారదన్ గారు, బాలరాజు గౌడ్, ఇంకా కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఆ రాజకీయ పార్టీలను కూడా రమ్మంటున్నాం. మేము ఆ రాజకీయ పార్టీల సమక్షంలోనే వాళ్ళను చేస్తున్న పనులను విమర్శిస్తాం, మీకు దమ్ముంటే రండి అని చెప్పినాం మేము వాళ్ళకు. సో మీరు ఎంతకాలం నటించి ప్రజల్ని మభ్యపెట్టి మీరు చేసేది ఉంటే చిత్తశుద్ధితో చేయండి, లేకుంటే లేదు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ ఏం చెప్తుంది? రిజర్వేషన్లకి మేము వ్యతిరేకం అంటున్నది కదా సార్ బీజేపీ. మరి ఈడబ్ల్యూఎస్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు అడిగినారు? ఈ దేశంలో ఎవరన్నా ధర్నాలు చేశారా? ఎక్కడన్నా రాస్తా రోకోలు జరిగినాయా? మరి ఎందుకు ఇచ్చారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి తీసుకొచ్చాడు 91లో. తీసుకొస్తే ఇందిరా సహాని కేసులో, అంటే మండల్ కమిషన్ రిపోర్టును స్టడీ చేసినటువంటి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం 9 మంది జడ్జిల ధర్మాసనం. ఆ 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఈడబ్ల్యూఎస్ చెల్లదని కొటేషన్. అది రాజ్యాంగ విరుద్ధం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి అప్ టు 10% అనేటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారం రోజులలో అమలు చేసింది. జనవరి 7th రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం, జనవరి 5th రోజు లోక్సభ, జనవరి 9th రోజు రాజ్యసభ, జనవరి 12th రోజు రాష్ట్రపతి ఆమోదం, జనవరి 14 రోజు గజెట్ పబ్లికేషన్, భారతదేశం మొత్తం ఆమోదం. నీకు అనుకుంటే వారం రోజులలో చేస్తావు. ఏ కోర్టు కూడా ఈ దేశంలో దానిపైన స్టే ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టు కూడా సీనియర్ న్యాయమూర్తులు ఒప్పుకోకపోయినా జూనియర్ న్యాయమూర్తులు కేవలం 5గురిలో 2 తిరస్కరించిండ్రు, అది చెల్లదని. 3 జూనియర్ న్యాయమూర్తులు ఒప్పుకుంటే అది చట్టం దేశం అంతా అమలు చేస్తుంది. అంటే నువ్వు అనుకుంటే వారం రోజులలో చేయగలవు,
కానీ బీసీలకు సంబంధించిన చట్టం వస్తే 6 నెలలైనా దాన్ని ముట్టవు. అది కాదు, అందుకనే బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని మేము చెప్తున్నాం. అట్లనే బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళ పీరియడ్లోనే లోకల్ బాడీ ఎలక్షన్లో 34% రిజర్వేషన్ 23%కి వచ్చింది. అవును. వాళ్ళు అసలు 34% చేద్దామన్నటువంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కూస్తో కులగన్న జరిపి ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఒక నైన్త్ షెడ్యూల్ పెట్టాలని కొంత ప్రయత్నం జరిగింది. ఎంత కూడా ఈరోజు బీసీ సంఘాలు యాక్టివ్గా ఉండడంతో జరిగింది. నేనేం వాళ్ళకి రేట్ ఇవ్వదలుచుకోలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆ ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేయలేదు కదా. ఆ రోజు జిహెచ్ఎంసీలో 9% మాత్రమే ఎస్సీ ఎస్టీలు, 8% ఎస్సీ ఎస్టీ ఒకటి. అంటే 50%లో 9 పోతే 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నా వీళ్ళు ఇవ్వలేదు, 33% ఇచ్చింది. సో ఆయన మెంటాలిటీ ఏంటో నేను చెప్తున్నాను, వాళ్ళకి ఇవ్వకూడదని ఆలోచన. ఇప్పటికి కూడా 42% మీద వాళ్ళ పాలసీ ఏంటనేది వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అధినాయకులు మాట్లాడలేదు. కులగణలు కూడా పార్టిసిపేట్ కాలేదు. కాబట్టి తెలుస్తుంది వాళ్ళకు బీసీలకు పరా ఎగనిష్ట అనేది. కాబట్టి ప్రజలు గమనిస్తారు. ఈ విషయాలని ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము జిల్లాల యాత్ర కూడా చేపడుతున్నాం. రాబోయే కాలంలో ప్రజల్లో కొంత ఈ విషయాలపైన అవగాహన కల్పించి చైతన్యపరిచి సంఘటితపరిచి పోరాటం చేయాలనేది మా ఉద్దేశం.